ఎమ్మె పంచకర్ల రమేష్ బాబుకి ఆర్యవేశ్యులు ఘనంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కన్యక పరమేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఉమ్మడి విశాఖ జిల్లా డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కొప్పాక శేషుబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం ఆర్యవేశ్యుల ఆరాధ్య దైవం శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయాలు, కళ్యాణ మండపాలు, సమావేశ మందిరాలు ఉన్నాయని, కానీ సభవరంలో ఈ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం అధికారం హోదాలో గత ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వేడుకలు జరపడం అభినందనీయమన్నారు. ఈ వేదికను అలంకరించిన పెందుర్తి శాసనసభ్యులు గౌరవనీయులైన పంచకర్ల క్షత్రియ కులానికి చెందిన వారిని వివాహం చేయుట కులాంతర వివాహం అని, ఇది అసాధ్యం అని చెప్పగా అది విన్న రాజు కోపక్తుడై జై జై వాసవి ఈనాటి కార్యక్రమానికి చేసేటువంటి గౌరవనీయులు మన పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి మొట్టమొదటిసారిగా ఆత్మార్పణ దినోత్సవాన్ని మన ప్రభుత్వ లాంఛనాలతో జరిపించినందుకు మీకు మా ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. బంగేటి ప్రకాష్ గారు ప్లీజ్ ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బంగేటి ప్రకాష్ గారు, అలాగే ప్రెసిడెంట్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు రామారావు గారు మాట్లాడాలని కూర్చున్నాం. మీరందరూ కూడా నన్ను ఆదరించి ఆశీర్వదించి మీ కుటుంబ సభ్యుల్లాగా నాకు ఓట్లేసి గెలిపించిన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటూ నాకు కూడా బాధ్యత ఉంది. మీకు చేసే పని చిత్తశుద్ధితో చేస్తాను. మరి ఈరోజు ఎలక్షన్ కోడ్ వల్ల అంటే ఇంకా గట్టిగా చెప్పేవాడు మామూలుగా అయితే, ఇప్పుడు ఎంత మాత్రమే చెప్తున్నాను. శేషుకి ఒక 4 రోజుల తర్వాత నాకు గుర్తు చేస్తే ఈ పని పూర్తిగా నా భుజాల మీద వేసుకుంటానని కూడా నేను మీకు మాట్లాడతాను. తీసుకొని ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కార్యక్రమంతోనే ఈరోజు ఆయన డే మొదలవుతూ ఉంది. మీ కార్యక్రమంలో పాల్గొనే పార్టీ కార్యాలయానికి వెళ్తా ఉన్నారు అంటే నేను నిన్నటి వరకు అనుకున్నాను నన్నే శేషు మిత్ర బృందం నన్నే పిలిచారేమో, ప్రభుత్వ పెద్దలు ఎవరు ఇంకా పాల్గొలేదా అనుకున్నాను. రాత్రి నుంచి టీవీలో చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఈరోజు మొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అంటే ఈ కార్యక్రమానికి ఒక ఇంకా మీరు గతంలో చేసుకున్న దానికన్నా ఎక్కువ గుర్తింపుని నాణ్యతని ఇచ్చిన కార్యక్రమంగా ఈ సంవత్సరం నుంచి నిలబడబోతా ఉంది. ప్రభుత్వం ముందుకు వచ్చి దీని అధికారిక కార్యక్రమంగా చేయటం ఒక ఎత్తు అయితే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పాల్గొని ఏ విధంగా ఆత్మార్పణ చేసుకుని దేవతగా కొలవబడతా ఉన్నారు. మీ అందరికీ ఏ ఊర్లో అయినా ఇక్కడ లేదన్నారు, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా వాసవి మాత టెంపుల్ కానీ కళ్యాణ మండపం లేని కానీ ఊరు కానీ నేను చూడలే. ఎందుకంటే మీరు ఎక్కడున్నా ఐక్యంగా అన్యోన్యతో కలిసి ఉండే జాతి. ఎందుకంటే మీరు ఒక వ్యక్తి బాగుంటే 10 మందిని మీ వాళ్ళని పైకి తీసుకురావాలన్న తపనతో ఏదన్నా కార్యక్రమం చేసుకున్నా, ఒక ఇంట్లో కార్యక్రమం అయితే అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసుకునే విధంగా నేను టీజీ వెంకటేష్ గారి దగ్గర నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వీళ్ళందరితో స్నేహంగా తిరిగిన వ్యక్తిగా, రోసయ్య గారి ద్వారా అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్న వ్యక్తిని. వాసవి కళ్యాణ మండపాలు కానీ వాసవి మాత దేవాలయాల్లో కానీ అనేక కార్యక్రమాల్లో నేను పాల్పంచుకున్నాను వారందరితో స్నేహం కారణంగా.